this is the time you stand as one and support whatever the decision the government is going to take. ఓకే. ఎందుకు అంటే లాస్ట్ 75 years నుంచి మనం కంటిన్యూస్గా చూస్తున్నాం. వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు నెగోషియేట్ ఎవ్రీ సింగిల్ టైం. అండ్ ప్రతిసారి ఆర్మీ మీద ఏదన్నా జరిగినప్పుడు లేకపోతే యూనిఫామ్ ఫోర్సెస్ మధ్యలో ఏదన్నా జరిగినప్పుడు వీ కెన్ స్టిల్ థింక్ ఆఫ్ ఎ డైలాగ్. బట్ నవ్ యూ హ్యావ్ టచ్డ్ అన్ఆర్మ్డ్ సివిలియన్స్. ఎవరికైతే ఏ సంబంధం లేదు. దానికి తోడు మీరు వాళ్ళని స్ట్రిప్ చేసి వాళ్ళు హిందూస్ అని తెలిసి వాళ్ళని కిల్ చేయడం అనేది ఇట్స్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. ఇట్స్ లైక్ క్రాసింగ్ ది లైన్. ఓకే. సో ఇప్పుడు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పాకిస్తాన్ ఆర్మీని మీరు ఎందుకు టార్గెట్ చేయాలి? మొత్తం పాకిస్తాన్లో ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ చూసుకుంటే మనకి 30,000 రిజిస్టర్డ్ మదర్సాస్ ఉన్నాయి. 30,000 రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ చాలా ఉండొచ్చు. సో వాళ్ళు ఒక్కొక్క మదర్సా ఒక్కొక్క జిహాదీని పంపించినా కానీ ఫర్ ది నెక్స్ట్ కమింగ్ 100 years యూ విల్ హ్యావ్ కంటిన్యూస్ టెర్రరిస్ట్ సప్లై. ఈ టెర్రరిస్ట్ సప్లై ఆపాలి అంటే ఆ మదర్సాను కూల్చేయడము లేకపోతే ఆ టెర్రరిస్ట్ని చంపేయడమో కాదు. వాళ్ళు లొకేషన్ మార్చుకుంటారు, కొత్త మదర్సా ఓపెన్ చేసుకుంటారు. వీళ్ళందరికీ ఫండ్ చేస్తుంది ఎవరు? వీళ్ళందరి వెనకాల ఉండి ఆ స్ట్రింగ్స్ని కదిలిస్తుంది ఎవరు? ఆల్ దీస్ టెర్రరిస్ట్స్ ఆర్ ఇన్ఫాక్ట్ పపెట్స్. ఈ తోలు బొమ్మల్ని ఆడిస్తుంది ఎవరు అంటే దట్ ఈస్ పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఐఎస్ఐ. దట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్ బట్ దే డోంట్ అగ్రీ టు ఇట్. ఇప్పుడు మీరు వీళ్ళు మదర్సాస్లో నుంచి వస్తున్నారన్న విషయాన్ని మీరు డినై అయితే చేయలేరు కదా. దట్ ఈస్ అన్ ఓపెన్ ట్రూత్. అండ్ ఎనీబడి హూ టెల్స్ మీ దట్ టెర్రరిజం డజంట్ హ్యావ్ ఎ రిలీజియన్, దే ఆర్ టెల్లింగ్ మీ ఎ జోక్ ఫ్రమ్ ద లాస్ట్ 75 years. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే పాకిస్తాన్ పూర్తి పేరేంటి? ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. మనం ఇండియాని హిందూ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనం కదా, వి జస్ట్ కాల్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. బట్ పాకిస్తాన్ మనం ఏమంటాం? దాని పాస్పోర్ట్ మీద ఏముంటుంది? దాని కాన్స్టిట్యూషన్లో ఏముంటుంది? ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. మీకు కంటిన్యూస్గా ఆ కంట్రీలో హిందూస్ మీద హేట్రెడ్ని 1975 నుంచి ఇప్పటి వరకు పెంచి పోషిస్తున్నారు. దే హ్యావ్ బీన్ టోల్డ్ హిందూస్ ఆర్ యువర్ ఎనిమీస్ ఫర్ నో రీజన్. దానికి రీజన్ ఏముంది? మనం ప్రతిసారి ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ స్టార్ట్ అయినప్పుడు వీవర్ నెవర్ ది ఫస్ట్ వన్స్ టు ఇనిషియేట్ ఇట్. వాళ్ళు ఇనిషియేట్ చేసినప్పుడు ఎక్కువగా మనం కౌంటర్ చేయడం. ఇన్ఫ్యాక్ట్ 1971 వార్ జరిగినప్పుడు వెన్ వీ హ్యాడ్ 93,000 ప్రిజనర్ ఆఫ్ వార్స్, వాళ్ళందరినీ బాగా చూసుకొని వాళ్ళని రిటర్న్ అప్పగిచ్చిన క్రెడిబిలిటీ మనది. సో మన వైపు నుంచి ఎప్పుడు వాళ్ళని హామ్ చేయాలని మనం ఎప్పుడు అనుకోలేదు. దెన్ హౌ కమ్ హిందూస్ ఆర్ దేర్ ఎనిమీస్? దిస్ ఈస్ ప్యూర్లీ బికాస్ పాకిస్తాన్ అనేది రిలీజియస్ హేట్రెడ్ మీదే స్టార్ట్ అయిన కంట్రీ. దేర్ ఆర్ ఓన్లీ 2 countries ఇన్ దిస్ వరల్డ్ ఏవైతే రిలీజియస్ బేసిస్ మీద ఫామ్ అయిందో. ఒకటి పాకిస్తాన్, రెండోది ఇజ్రాయెల్. నవ్ టుడే యూ సీ హౌ ఇజ్రాయెల్ ఈజ్, టుడే యూ సీ హౌ పాకిస్తాన్ ఈజ్. ఇజ్రాయెల్లో వాళ్ళ సైంటిఫిక్ డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ డెవలప్మెంట్ కానివ్వండి, దే ఆర్ ఆన్ అనదర్ లెవెల్. మీకు తెలుసు పాకిస్తాన్ గ్రౌండ్ రియాలిటీ ఏంటో. వాళ్ళకి ఎకానమీ సరిగ్గా లేదు, ఏమీ లేదు. బట్ స్టిల్ జస్ట్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ పవర్లో ఉండడం కోసం దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఇంకొక విషయం ఏంటి అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు ఆసిమ్ మునీర్, మోస్ట్ ఆఫ్ హిస్ టెన్యూర్ వాజ్ నాట్ ఇన్ పాకిస్తాన్ ఆర్మీ, హిస్ టెన్యూర్ వాజ్ మోస్ట్లీ ఇన్ ఐఎస్ఐ. సో ఆర్మీ ఒక రకంగా డీల్ చేస్తుంది విషయాన్ని, స్పైస్ లేకపోతే ఈ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో మనకి రా ఐబీ ఉన్నట్టు వాళ్ళకి ఐఎస్ఐ ఉంది. ఐఎస్ఐలో వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. సో ఆల్ దిస్ డర్టీ వర్క్ ఎక్కడికి వెళ్ళి చూపిస్తుంది అంటే ఇట్ ఆల్ పాయింట్స్ టు ఆసిమ్ మునీర్ హూ ఇస్ ది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ది పాకిస్తాన్ ఆర్మీ రైట్ నౌ. ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ లేకుండా ఇది జరగడం అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. వాళ్ళు ఎంత చెప్పుకున్నా కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటో మనకు తెలుసు. రోజు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. వాళ్ళు కాశ్మీర్లో లాస్ట్ 75 years నుంచి ఏం చేశారో తెలుసు. పంజాబ్లో వాళ్ళు 1980sలో ఏం చేశారో మనకు తెలుసు. పాకిస్తాన్ ఫామ్ అయినప్పుడు వాళ్ళు అనుకున్న విషయం ఏంటి అంటే వీ విల్ బ్లీడ్ ఇండియా బై 1000 cuts. దిస్ ఈజ్ వాట్ దేర్ పాలసీ టువర్డ్స్ ఇండియా ఈజ్. ఓపెన్గా చెప్పిన పాలసీ ఇది. సో వాళ్ళు ఒకవైపు నుంచి వీఆర్ రెడీ టు గివ్ యూ 1000 cuts అంటున్నప్పుడు దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ ఎనీ మోర్ డిప్లొమసీ, దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ ఎనీ మోర్ డైలాగ్. ఇవన్నీ మీరు ఎప్పుడు మాట్లాడతారు? వెన్ ది ఆపోజిట్ పర్సన్ ఈజ్ ఆల్సో విల్లింగ్ టు కన్సిడర్. ఎదుటి వాళ్ళ దానికి మీకు స్కోపే ఇవ్వనప్పుడు మీరెందుకు ఒకవైపు నుంచి చూడండి. ఇప్పుడు మనం ఎంత అనుకున్నా 4 నెలలు దాటి 4 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఈ జనమే పిచ్చోళ్ళలాగా మళ్ళీ స్టేడియం దగ్గరికి వెళ్ళి టికెట్లు కొనుక్కోవడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ ఫేస్బుక్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లు పెట్టడానికి రెడీగా ఉంటారు. మూవీ స్టార్స్ పాకిస్తాన్ నుంచి రావాలి అని మాట్లాడేది మీరే. Army is very clear about what it wants. Navy is very clear. Air Force is very clear. The government is very clear. But the people of this country is someone who is not ready to accept the fact. I am not here to speak politically correct words.
I don't want everybody's validation here. I'm here to say a spade is a spade, no matter what. This is Islamic terrorism. If you like it, if you don't like it, I don't care. But this is the truth. ఇస్లాం అనేది ఇండియా ఒక్క దాంట్లోనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం ఫర్ ద పర్పస్ ఆఫ్ డిబేట్, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరు మంచోళ్ళు, వీళ్ళకి ఏం సంబంధం లేదు అని. బట్ యూ హ్యావ్ అన్ ఎంటైర్ కంట్రీ బేస్డ్ ఆన్ ఇస్లాం విచ్ ఇస్ కంటిన్యూస్లీ సెండింగ్ టెర్రరిస్ట్. ఇప్పుడు మీరు నాకేమని చెప్తారు, మీ ఆర్గ్యుమెంట్ ఏంటి, టెర్రరిజంకి రిలీజన్కి సంబంధం లేదు, వాళ్ళు చెడ్డోళ్ళు అని మీరు చెప్తారు. కానీ టెర్రరిస్ట్ ట్రైన్ అవుతుంది ఎక్కడ? మదర్సాస్లో కదా. వాట్ ఈస్ అ మదర్సా? మదర్సా ఇస్ అ రిలీజియస్ టీచింగ్ ప్లేస్. సో హౌ కెన్ యూ సే దట్ రిలీజన్ హ్యాస్ నో ఇంటర్ఫియరెన్స్ ఇన్ దిస్? ఒక కంట్రీని మీరు రిలీజియన్ బేసిస్లో ఫామ్ చేసి రోజు మీరు ఆ కంట్రీ నుంచి దెబ్బలు తింటా ఉండి మీరు లాస్ట్కి దానికి రిలీజన్ యాంగిలే లేదు అంటే వీళ్ళందరినీ మరి ఎందుకు మీరు హిందువా ముస్లిమా అని అడిగింది? వీళ్ళందరిని ఎందుకు మీరు స్ట్రిప్ చేసి వాళ్ళకి సర్కంసిషన్ అయిందా లేదా చూసింది? సో అట్ ది ఎండ్ ఇట్ హ్యాస్ అ రిలీజియన్ యాంగిల్. డోంట్ డినై యువర్ సెల్ఫ్, డోంట్ లివ్ ఇన్ డిల్యూజన్ వెన్ యూ హ్యావ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. జస్ట్ మీ ఫ్రెండ్స్ ముందు మీరు మంచిగా అవ్వడానికో, ఈవెన్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఫ్రమ్ ఇస్లాం, చాలా సార్లు ఐ డోంట్ స్పీక్ టు దెమ్ ఆల్ దీస్ టాపిక్స్ బికాస్ దే ఆర్ మై ఫ్రెండ్స్, ఐ డోంట్ వాంట్ టు అఫెండ్ దెమ్. బట్ దిస్ ఈజ్ హై టైమ్. అన్ని లైన్స్ క్రాస్ అయిపోయి అన్ని అయినప్పుడు వెన్ స్పేడ్ ఇస్ ఎ స్పేడ్, యూ హ్యావ్ టు కాల్ ఇట్ ఎ స్పేడ్. ఇప్పుడు కూడా మీరు డినయల్లో డిల్యూజన్లో ఉండి మీరు దాన్ని ఇఫ్ యూ డోంట్ కాల్ అవుట్ నేమ్స్, దేర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఎనీ రిఫార్మ్. మీకు రిఫార్మ్స్ రావాలి అంటే ఫస్ట్ ఒక జరుగుతున్న విషయం తప్పని మీరు చెప్పినప్పుడే కదా దాన్ని రిఫార్మ్ చేయగలిగేది. మీరు కంప్లీట్గా డినైల్లో ఉంటే దాన్ని ఎలాగ రిఫార్మ్ చేస్తారు? So please don't give me this crap that religion has nothing to do with terrorism. It has. You like it or not, you agree with it or not, somebody who has been in ground for so many years, especially in Kashmir, I've seen what the ground reality is. నాకు ప్రతిసారి మస్జిద్ నుంచి ఎప్పుడు ఆపరేషన్ అయినా కానీ మస్జిద్ దగ్గర నుంచి లౌడ్ స్పీకర్లు పెట్టి కశ్మీరీస్ టెర్రరిస్ట్ని రక్షించలేదా? దే ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ సచ్. we also have done operations in mosques where we have recovered bombs, grenades and all. మరి దాని గురించి మీరేమంటారు? ఇస్లాం మంచిది అయి ఉండొచ్చు మీరు చెప్తున్నట్టు, బట్ ఇట్స్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్. ఒకవేళ అది మంచిదైతే, సో అది మీరు ఆ రాంగ్ హ్యాండ్స్లోంచి రైట్ హ్యాండ్స్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవ్రీ ముస్లిం హ్యాస్ దట్ రెస్పాన్సిబిలిటీ. వీ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ యువర్ రిలీజియన్ బికాస్ ఇట్స్ యువర్ పర్సనల్ థింగ్, బట్ సమ్వేర్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ రిఫార్మింగ్ ఇట్ కదా. ఇప్పుడు మీకు ఐ హ్యావ్ ఎ బుక్ విత్ మీ. ఆ బుక్ ఏంటంటే ఆల్ ఖైదా ట్రైనింగ్ మాన్యువల్. ఆల్ ఖైదా టెర్రరిస్ట్ ఎలాగ ట్రైనింగ్ చేస్తారు ఆ ట్రైనింగ్ మాన్యువల్ నా దగ్గర ఉంది. అందులో మీరు ఫస్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ రాసే సెంటెన్స్ జిహాద్ గురించి, ఫస్ట్ రాసే సెంటెన్స్ అల్లా గురించి. సో యూ కీప్ ఆన్ డినయింగ్, మాకేం ఇబ్బంది లేదు, వీ విల్ డూ వాట్ ఈస్ మెంట్ టు బి డన్. బట్ మీరు డినైల్లో ఉంటే అది మీకే తర్వాత. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ బ్యాడ్, ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ గుడ్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఏదైతే పాకిస్తాన్ నుంచి జరుగుతుందో దానికి రిలీజియస్ కానోటేషన్ అనేది ఉంది. మీరు ఆ డినైల్లో ఉండకండి, ఇట్స్ జస్ట్ టెర్రరిజం అని. This is the truth. Exactly. One side of the argument is that ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలీజన్ ని ఫాలో అవుతున్నారు. దట్ డజంట్ మీన్ వాళ్ళు ఆ రిలీజన్ కోసమే పనిచేస్తున్నారు అండ్ మిగతా వాళ్ళని చూసిన వాళ్ళు హిందూస్ నే చంపేస్తున్నారు అన్నట్టుగా కాదు అని చెప్పేసి ఇక్కడ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంటున్నారు. అసలు మీరు అన్నట్టుగా ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ తో నేను అడుగుతున్నాను, వై డూ యూ వాంట్ టు సపోర్ట్ దెమ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్? మీ చూడండి, నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను, మదర్సాస్లోనే ట్రైన్ అవుతారు టెర్రరిస్ట్ అందరూ. మదర్సాస్ రిలీజియస్ టీచర్స్ ఉంటారు, మౌల్వీస్ ఉంటారు, వాళ్ళే ట్రైన్ చేస్తారు. ఈదర్ యూ అగ్రీ దట్ ఇస్లాం ఈజ్ ఇన్ బ్యాడ్ హ్యాండ్స్, దాన్ని మంచి వాళ్ళ చేతుల్లోకి వస్తే మేబీ థింగ్స్ విల్ గెట్ బెటర్, లేకపోతే మీరు ఇలా డినైల్లోనే బతకండి, ఇంకా నోబడీ క్యాన్ హెల్ప్ యూ. దిస్ ఈజ్ వాట్ ది గ్రౌండ్ రియాలిటీ ఈజ్. గ్రౌండ్లో నేను చూసి వచ్చి చెప్తున్నాను. మీరు పాకిస్తాన్ వదిలేండి, కాశ్మీర్లో మాస్క్స్ హ్యావ్ బీన్ హెల్పింగ్ టెర్రరిస్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. యూ డినై ఇట్, మీరు డినై చేసుకోండి, బట్ యూ కాంట్ చేంజ్ ది గ్రౌండ్ రియాలిటీ. ఓకే, మీరు అక్కడ ఉండి సర్వ్ చేశారు కాబట్టి అఫ్ కోర్స్ మీ గ్రౌండ్ రియాలిటీ మీరు చెప్తున్నారు, బట్ స్టిల్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్, ఇన్ఫాక్ట్ మోర్ దెన్ దట్ ఈస్ బిలీవింగ్. చూడండి, బికాస్ దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్. వాళ్ళు ఏం అనుకున్నా అనుకోకపోయినా ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అవర్ బిజినెస్ ఇస్ టు కీప్ పీపుల్ సేఫ్, అవర్ బిజినెస్ ఇస్ టు కీప్ ది బోర్డర్స్ సేఫ్. దానికోసం ఇఫ్ యూ హ్యావ్ టు గో, సి ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, మోదీ గారు, ఇఫ్ I think this is the right time to go for a war with Pakistan. నేను ఇక్కడ కూర్చొని ఐఎమ్ నాట్ డూయింగ్ వార్ మాంగరింగ్. ఒకవేళ వార్ జరిగితే ఐ విల్ బి ది ఫస్ట్ వన్ హూ విల్ బి రిపోర్టింగ్ బ్యాక్ బికాస్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద రిజర్వ్ లిస్ట్. నేను ఇవాళ చెప్తున్నాను, నాకు రెజిమెంట్ నుంచి ఫోన్ రావాల్సిన అవసరం లేదు, లెటర్ రావాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈవినింగ్ మోదీ గారు చెప్పండి దట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ వార్, టుమారో మార్నింగ్ ఐ విల్ రిపోర్ట్ టు మై బెటాలియన్, నో మ్యాటర్ వాట్. అలాంటి వాళ్ళు చాలా మంది వెటరన్స్ ఉన్నారు హూ ఆర్ రెడీ ఫర్ దిస్. బట్ దిస్ ఈజ్ హై టైమ్ యూ టేక్ ఏ స్టాండ్ అండ్ యూ గో ఫర్ ఎ డెసిషన్. అండ్ నేను ఈ టైమే ఎందుకు మంచిది అంటున్నాను అంటే,
ఒకవైపు డ్యూరెంట్ లైన్లో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి హాస్టిలిటీ ఉంది పాకిస్తాన్కి, అండ్ అట్ ద సేమ్ టైం బలోచిస్తాన్లో దెర్ ఈస్ లాట్ ఆఫ్ నెగటివిటీ దట్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ పాకిస్తాన్, అండ్ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్కి ఇంటర్నల్గా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు పాకిస్తాన్ ఆర్మీ. చైనా ఒకప్పుడు మనకి ఏమనిపించేది అంటే మనం పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే చైనా మైట్ కౌంటర్ అస్ అనేది మనకు ఒక అప్రహెన్షన్. బట్ ఇప్పుడు ఏదైతే యుఎస్ చైనా మధ్యలో ట్రేడ్ వార్ జరుగుతుందో, ఈవెన్ షీ జిన్పిన్ ఈస్ బిజీ విత్ రెస్క్యూయింగ్ హిజ్ ఓన్ కంట్రీ. ఇప్పుడు షీ జిన్పింగ్ దగ్గర హీ హాజ్ నో టైమ్ ఫర్ పాకిస్తాన్. ఇన్ఫ్యాక్ట్ హూ ఇస్ షీ జిన్పిన్? షీ జిన్పిన్ ఈస్ ది గాడ్ ఆఫ్ చైనా. చైనాలో ఇట్స్ వాట్ డిక్టేటర్షిప్ కదా. సో షీ జిన్పిన్ ఏది చెప్తే అదే. అలాంటి షీ జిన్పిన్ ఇవాళ హీఈస్ ట్రావెలింగ్ టు మలేషియా అండ్ వియత్నాం టు కన్విన్స్ దెమ్, మీరు మా వైపు రండి, అమెరికా మమ్మల్ని ఇలాగ టార్గెట్ చేస్తుంది అని. సో దట్ ఈస్ దేర్ కండిషన్ రైట్ నౌ, అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఆన్ వార్ టు పాకిస్తాన్ అండ్ క్లియర్ దిస్ ఇష్యూ ఫర్ వన్స్ అండ్ ఆల్. ఐ థింక్ దిస్ ఈస్ ది బెస్ట్ టైం. మీరు ఆగి మళ్ళీ మేము డైలాగ్ మళ్ళీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కిల్లింగ్ టెర్రరిస్ట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ జైషే మొహమ్మద్ ఆర్ లష్కర్ ఎ తోయబా. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ అట్ జిహెచ్క్యూ రావల్పిండి. మనం 75 ఏళ్ళ నుంచి మనం చేస్తున్న తప్పు ఏంటి అంటే, ద ఫైట్ షుడ్ హ్యావ్ బీన్ డన్ ఇన్ రావల్పిండి, బట్ వీఆర్ ఫైటింగ్ ద సేమ్ కాజ్ ఇన్ శ్రీనగర్. ఇక్కడ మనం ఎంత ఫైట్ చేసి, ఇవాళ పాకిస్తాన్లో నేను చెప్పినట్టు 30,000 మదర్సాస్ ఉన్నాయి, రిజిస్టర్డ్ మదర్సాస్. అన్రిజిస్టర్డ్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఈ 30,000 మదర్సాస్లో ఒక్కొక్క మదర్సా నుంచి ఒక్కొక్కళ్ళని టెర్రరిజంలోకి పంపించిన, యూ హ్యావ్ కౌంట్లెస్ టెర్రరిస్ట్ కమింగ్ ఫర్ ది నెక్స్ట్ 100 years. నేను చెప్పాను, దెర్ ఈజ్ నో పాయింట్. మీరు కలుపు మొక్కలు ఎన్నైనా తీయండి, గార్డెనర్ని చంపకపోతే ఆ కలుపు మొక్కలు అనేవి వాడు మళ్ళా వచ్చి నీళ్ళు పోస్తాడు ఆ కలుపు మొక్కలకి, అవి మళ్ళా పెరుగుతూనే ఉంటాయి. సో దిస్ రియలైజేషన్ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. ఈ రియలైజేషన్లోకి మనం రాకపోతే మనం డినైల్లోనే ఉన్నాం. ఇప్పుడు ఈ 28 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళకి యూనిఫామ్తో ఏమన్నా సంబంధం ఉందా? మేబీ 1 or 2. ఒక ఐబీ ఆఫీసర్ చనిపోయారు, ఒక నేవీ ఆఫీసర్ చనిపోయారు, హూ వాజ్ మ్యారీడ్ హార్డ్లీ 1 week ago. వాట్ విల్ యూ ఆన్సర్ టు హిస్ వీడో? మీరు చెప్తారా టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్ అండి, మీరు ప్రశాంతంగా ఉండండి, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, డన్, అయిపోయిందా? దట్ డజంట్ వర్క్ దట్ వే. వెన్ ఐ వాజ్ ఎ కిడ్, కార్గిల్ హ్యాపెండ్ and it gave me an inspiration to join the forces. Today I say this to the next generation of this country. This should be your wake up call. If you are planning to join army, navy, air force, this is the reason you should join. మీరు ఇంటి దగ్గర ఉంటాను, నేను ఎంజాయ్ చేస్తాను, ప్రతి 6 months 7 months ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, నేను టీవీలో కూర్చొని చీర్ చేస్తాను, ఇండియా గెలిస్తే ఐ విల్ థింక్ ఇట్ యాజ్ అన్ అబ్సల్యూట్ విన్. దట్స్ నాట్ హౌ థింగ్స్ వర్క్. మీరు పాకిస్తాన్ మీద క్రికెట్ మ్యాచ్లో గెలిస్తే వాట్ ఈజ్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్? జియోపొలిటికల్లీ మీకు వచ్చే పాజిటివ్ ఏంటి దానివల్ల? మీరు పాకిస్తానీ యాక్టర్స్ని పిలుస్తూ ఉంటారు ఇండియాలో మీరు యాక్ట్ చేయమని చెప్పి, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈజ్ ఆల్ అబౌట్ సోల్జర్సా? అంటే మాకొక్కళ్ళకే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, లేకపోతే సిఆర్పిఎఫ్, జేఎండ్కే పోలీస్, ఈజ్ ఇట్ ఆర్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ టు ఫైట్? మాకేమన్నా పర్సనల్గా గొడవలు ఉన్నాయా? మా ఇళ్ళ మీదకి ఎవరన్నా వచ్చి ఏమన్నా చేశారా? బట్ వీఆర్ స్టిల్ ఫైటింగ్ బికాస్ దట్ ఈస్ ది అబ్సల్యూట్ ట్రూత్ ఆన్ గ్రౌండ్ రియాలిటీ. గ్రౌండ్ జీరోలో అదే ట్రూత్. మీరు డినైల్లో ఉండండి, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అవర్ కంట్రీ. ఫర్ ద లాస్ట్ 75 years దే ఆర్ బ్లీడింగ్ అస్, దే విల్ కంటిన్యూ టు డూ సో. మీరు ఇవాళ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఈ ఇష్యూ ఏదైతే పర్మనెంట్గా కిల్ చేయకపోతే ఫర్ ది నెక్స్ట్ 100 years వాళ్ళు టెర్రరిస్ట్ని పంపించడానికి కంటిన్యూస్ సప్లై వాళ్ళ దగ్గర ఉంది. సో ఇట్స్ యువర్ డెసిషన్ వాట్ టు డూ నౌ. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఏదో ఒక యాంగిల్లో వాళ్ళు మనం పోక్ చేస్తూనే ఉన్నప్పటికీ ఇంకా కొంచెం డిప్లొమాటిక్గా వెళ్దాము అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిప్లొమాటిక్ టైస్ అవుతున్నప్పటికీ కూడా ఈ బయలాటరల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తున్నారు అండ్ ఆల్సో హోల్డ్లో పెడుతున్నారు. అయితే పాకిస్తాన్ ఏమంటుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఇప్పటికి టెంపరీగా క్యాన్సిల్ అయిందో, సస్పెండ్ చేశారో, దీన్ని మేము వార్గా వెయిట్ చేస్తాం, మేము వార్గా తీసుకుంటాం దీన్ని అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. చేసింది వీళ్ళు మళ్ళీ. No, I hope they take it as a war. Okay. Finally, I hope they take it as a war. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే, ఇఫ్ యూ లుక్ అట్ ఇండస్ వాటర్ ట్రీటీ, ఇది 1960 నుంచి ఇప్పటి వరకు మనకి ఎన్నిసార్లు చేస్తే వీ హ్యావ్ కమ్ టు దిస్ డెసిషన్. 1960 నుంచి ఈ మధ్యలో వీ హ్యాడ్ 1965 వార్, 1971 వార్, 1999 వార్. ఇన్ని వార్స్ జరిగినా కానీ మనం ఎప్పుడన్నా ఇండస్ వాటర్ ట్రీటీని ఆపడానికి ట్రై చేసామా? వీ హ్యావ్ గివెన్ యూ ఇన్నఫ్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ యూ టు రిఫార్మ్. ప్రతిసారి డైలాగ్, డిప్లొమాటిక్గా వెళ్ళి మనం వి వెంట్ అవుట్ ఆఫ్ అవర్ వే టు సపోర్ట్ దెమ్ సో దట్ వీల్ హ్యావ్ అ పీస్ఫుల్ బార్డర్.
but that seems not working at all. So you have to ultimately go for some permanent solution కదా. ఎన్ని రోజులు అని చెప్పి మీరు టెంపరీ సొల్యూషన్స్ మీద కూర్చుంటారు? ఇప్పుడైనా మీరు ఇండస్ వాటర్ ట్రీటీ చూసుకుంటే మీరు ఓకే, ఇండస్ వాటర్ ట్రీటీని మీరు బ్లాక్ చేసేసారు, బట్ డూ వీ హ్యావ్ ది రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బ్లాక్ ద వాటర్ యట్? నో. దానికి కూడా మీకు టైం పడుతుంది. ఒకవేళ ఇవాళ నేను ఇండస్ వాటర్ ట్రీటీ నల్ అండ్ వాయిడ్ అని చెప్పాను అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే 3 రివర్స్ ఏవైతే మనం పాకిస్తాన్లోకి పంపిస్తామో ఆ వాటర్ని మనం కంట్రోల్ చేస్తాము, మనం బ్లాక్ చేస్తామని. వాటర్ లాంటి అంత పెద్ద న్యాచురల్ ఎలిమెంట్ని మీరు కంట్రోల్ చేయాలంటే మీకు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎన్ని డ్యామ్స్ కావాలి, ఎంత స్టోరింగ్ కెపాసిటీ కావాలి. సో దెర్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యెట్ టు బి బిల్ట్. ఇప్పుడు వరకు ఏవైతే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇవి కట్టేటప్పుడు దే హ్యావ్ ఆల్వేస్ ట్రైడ్ స్టాపింగ్ అస్. బట్ ఎనీవే కొద్దో గొప్ప మనం ముందుకు వెళ్ళాం. బట్ దిస్ ఈస్ ద టైమ్ వీ గో ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి జనరల్ గా అయితే చాలా టైం పడుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.